ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చిరంజీవి మోహన్ బాబు మిత్రుల శత్రువుల? చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశానండి నేను. చిరంజీవి గారు మోహన్ బాబుతో కలిసి కిరాయి రౌడీలని ఒక సినిమా చేశారు. ఆ కిరాయి రౌడీలు ప్రొడ్యూసర్ ఏమో క్రాంతి కుమార్ గారు, డైరెక్టర్ ఏమో కోదండరామరెడ్డి గారు. సో అదేంటంటే ఒక ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. కొంచెం క్రాంతి గారికి చిరంజీవి గారు అంటే అభిమానం కాబట్టి చిరంజీవి గారికి కొంచెం ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్, పాజిటివ్ సైడ్ ఉంటుంది. ఈయన మోహన్ బాబుకి కూడా అంతే క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం చిన్న నెగిటివ్ టచ్ ఉంటుంది ఈయనకి. సో ఇద్దరు రౌడీలు, కిరాయి రౌడీలు అనమాట. సో వీళ్ళిద్దరితో కథ తయారు చేశాడు. తయారు చేసి ఇదే ఎక్కడ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీయాల్సినటువంటి కథ. సో మేము లొకేషన్స్ కోసమని తలకోన ఫారెస్ట్కి వెళ్ళాము. తలకోన ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ ఫారెస్ట్లో లొకేషన్స్ చూసాము. లొకేషన్స్ చూస్తూ ఒక చెట్టు కింద ఆకులన్నీ దట్టంగా పడి ఉన్నాయి. మేము ఇలాగ నడుస్తూ ఉన్నాము. ముందేమో కెమెరామెన్ వెళ్ళాడు, వెంకట్ కెమెరామెన్, తర్వాత క్రాంతి కుమార్ గారు వెళ్ళాడు, తర్వాత కోదండరామరెడ్డి వెళ్ళాడు. నేను వెళ్ళబోతున్నసరికి ఆగు ఆగు అని అన్నాడు కోదండరామరెడ్డి గారు. ఆగి చూస్తే అక్కడ కొండ చిలువ ఎలా ఉందండి, ఆకులు పరిచేసి ఉన్నాయి దాని మీద కాలేసి దాటాడు కోదండరామరెడ్డి గారు. కొండ చిలువ ఇంతలా ఉంది అది. దాని మీద దట్టంగా ఎండుటాకులు పడి ఉన్నాయన్నమాట. ఆ కాలు మెత్తగా ఉండేసరికి ఏంటో అని అనుకున్నాడు. అది దేన్నో తినేసింది, కదలలేకుండా అలా పడింది అనమాట. అది తినకుండా ఉంటే మీరు అసలు ఊహిస్తేనే. అప్పుడు తలకోన ఫారెస్ట్లో షూటింగ్ చేసిన వాళ్ళం మేము. ఫస్ట్ ఫిల్మో సెకండ్ ఫిల్మో అక్కడ షూటింగ్ ఎక్కువ జరిగేది కాదు. సో ఆ లొకేషన్స్కి వెళ్ళామన్నమాట. సో ఆ లొకేషన్స్ అయిపోయిన తర్వాత అక్కడ నెరబైల్ అని ఒక ఊరుంది. ఆ నెరబైలు అక్కడ ట్రైబల్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏదో కొనుక్కుని వెళ్తారు. అక్కడ ఆ ఊర్లో టెలిఫోన్ సత్యనారాయణ అని ఒక ఆయన మెడ్రాస్లో పనిచేస్తున్నాడు, టెలిఫోన్ డిపార్ట్మెంట్లో. అతను ఆర్టిస్టు, ఎర్రగా బాగుంటాడు అతను ఏంటంటే మాకు షూటింగ్కి వాళ్ళ ఊర్లో ఇల్లు 100 డజన్ ఇల్లు ఖాళీ చేయించి మాకు ఇచ్చాడు. అక్కడ ఫారెస్ట్లో ఏం గెస్ట్ హౌస్లు ఏం లేవు. సో ఆ ఇళ్ళలో ఉండి మేము షూటింగ్ చేసాం అనమాట. అక్కడ మాకు ఫుడ్ ఏంటి, నాన్ వెజ్, రోజు ఒక దుప్పిని కొట్టుకొచ్చేవాళ్ళు. అదే తర్వాత మా వంట వాళ్ళంతా వెళ్ళామనుకోండి, చాలా గమ్మత్తుగా ఉండేది అక్కడ. ఏంటి, ఒక ఇంట్లో, ఒక పెద్ద ఇంట్లోనేమో టెక్నీషియన్స్, తర్వాత చిరంజీవి గారికి, క్రాంతి కుమార్ గారికి, రాధికి కలిపి ఒక ఇల్లు, ఒక మిద్దె మీద అనమాట. అలాగే పాపం మా కోసం ఇల్లు ఖాళీ చేశారు వాళ్ళు. టెలిఫోన్స్ వచ్చిన లోకల్ మ్యాన్ కదా కాబట్టి ఆ విధంగా అరేంజ్ చేశాడు ఆయన ఏంటంటే ఆర్టిస్టు. సో టెలిఫోన్స్ కనెక్షన్స్ ఇప్పిస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, ల్యాండ్ ఫోన్స్ కనెక్షన్స్ ఇప్పిస్తూ ఉంటాడు. తర్వాత వేషాలు కూడా వేస్తారనమాట. ఇందులో కూడా వేషం వేశాడు ఆయన, టెలిఫోన్ సత్యనారాయణ. సో మేము షూటింగ్కి వెళ్ళాము, క్యాంప్ చేసామండి. అక్కడ అదే ఫారెస్ట్కి వెళ్ళడానికి ఒక చిన్న ఊరు ఉంది అనుకున్నాం కదా. ఆ ఊరు దగ్గర మా కారు నడుతూ ఉంటే అక్కడ జనాలంతా షూటింగ్కి వచ్చారని చూడటానికి వచ్చేవాళ్ళు, గుంపంతా వచ్చేవాళ్ళు అనమాట. మేము కోదండరామరెడ్డి గారు, కెమెరామన్, నేను, మేమంతా కలిసి ముందు కారు వెళ్ళిందండి. కారు వెళ్ళేసరికి అక్కడ ఆడవాళ్ళందరూ గుంపు కూడాను అనమాట. సినిమా యాక్టర్లు వస్తారు, చిరంజీవి వస్తారు, మోహన్ బాబు వస్తాడు, అది ఇదని. మేము అక్కడ ఆపి సిగరెట్లు కొనుక్కునేవాడు, సిగరెట్లు ఇంకేదైనా ఆగామన్నమాట. ఆగితే ఆడవాళ్ళు ఇలాగా వచ్చి చూస్తున్నారు. మేము దిగేసరికి మా కార్లో మోహన్ బాబు లేడు, చిరంజీవి లేడు, అంతా టెక్నీషియన్స్ మేము. అందులో ఒక ఆవిడ అంది, ఓసే సాంకేతిక నిపుణులే అంది.
అంటే సినిమా పుస్తకాల్లో సాంకేతిక నిపుణులు అని ఉంటారు కదా, అవును. అది గుర్తు సాంకేతిక నిపుణులే వీళ్ళు. స్టార్స్ కాదు. నవ్వుకున్నాం. ఆ. తర్వాత వెళ్ళి షూటింగ్ ఒక 2 రోజులు షూట్ చేసామండి. అక్కడి నుంచి వర్షం. ఏంటి 4 రోజులు వర్షం, నో షూటింగ్. వంట వాళ్ళని తీసుకెళ్ళాం కదా మేము. తర్వాత ట్రైబల్స్లో కొంతమంది వచ్చారు మాకు. వాళ్ళు ఏంటి రోజుకు ఒక దుప్పిని కొట్టి తీసుకురావటం, అది వండి పెట్టడం, తింటాం, కబుర్లు చెప్పుకున్నాడు, కబుర్లు ప్యాకెట్ ఆడేవాళ్ళు ప్యాకెట్. నేనేమో సరదాగా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. క్రాంతి గారు, చిరంజీవి గారు, రాధిక వాళ్ళు ఒక మిద్దె మీద ఉన్నారు, ఒక హౌస్. ఒకసారి క్రాంతి గారు కబురు పెట్టాడు. కబురు పెడితే వెళ్ళా. ఏం చేస్తున్నావు అన్న? ఏదైనా సరదా పాటలు పాడుకుంటున్నానండి. పాడేది ఇక్కడ పాడొచ్చు కదా అని అన్నాడు క్రాంతి గారు. అప్పుడేమో నేను ఒక పద్యం పాడాను. చిరంజీవి గారు బోర్లా పడుకుని ఉన్నారు, క్రాంతి గారు ఇటు పక్క కూర్చున్నారు, ఇటు పక్కేమో రాధిక కూర్చుంది. కూర్చుంటే ఆ పుష్ప విలాపంలో పద్యం చదువు అని అన్నాడు క్రాంతి గారు. పుష్ప విలాపంలో పద్యం చదివా. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల నీకై చజించి కృషించి నశించిపోయి మా యవనమల్ల కొలగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా నరజాతికి నీతి ఉన్నదా అని రాగం తీస్తూ పాడారు. బాగా రాగం తీసి పాడాను. బాగుందయ్యా పద్యం. ఇది మళ్ళా చదువు పద్యం అన్నాడు చిరంజీవి గారు. పద్యం చదివారు. చదివిన తర్వాత బోర్లా పడుకున్నారు కదా చిరంజీవి గారు. నేను పాడిన పద్యం ఆయన రిపీట్ చేస్తున్నాడు. మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార్ అని రిపీట్ చేస్తున్నాడు. ఇంతలోకి రాధిక లేచి ఆయన వీపు మీద గుద్ది, నీ యాక్టింగే భరించలేకపోతున్నాము, నువ్వు పాటలు పాడతావా అని ఆయన మీద. రాధిక ఎక్కడుంటే అక్కడ ఒక చైతన్యం. వాళ్ళిద్దరు బాగుండేది, భలే ఉండేదండి. రాధికా గారి చిరంజీవి గారు. రాధిక చిరంజీవి గారు అందుకే అన్ని సినిమాలు కలిసి పనిచేశారు. అమ్మో సూపర్ హిట్ పేరు కదా. వాళ్ళిద్దరు జోకులు వేసుకోవటం కానీ భలే సరదాగా ఉండేది. వాళ్ళిద్దరూ కీచులాడుకుంటుంటే వాళ్ళు కీచులాడుకోకుండా ఉంటే మాకు దిగులుగా ఉండేది. వాళ్ళు సరదాగా మాట అనుకుంటుంటే మాకు హుషారుగా ఉండేది. అంత చక్కని బాండింగ్ అనమాట. తర్వాత వర్షం వెలిసిన తర్వాత షూటింగ్ చేసాం. షూటింగ్ చేసిన తర్వాత క్లైమాక్స్కి ఏమో రావు గోపాలరావు ఆ కొండలెక్కి రావాలి. అక్కడ ఒక జలపాతం ఒకటి ఉంది. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఆ బండల మీద పడి బండలన్నీ నున్నగా ఉన్నాయండి. అందరూ జారిపడ్డారు. రావు గోపాలరావు, అయ్యా మీకు ఒక దండం, మీ ఓపిక ఒక దండం, నేను రాలేను అక్కడికి, మీరు చేయాల్సిన సీన్డే ఇక్కడ చేయండి అయ్యా బాబు అని కొంచెం ప్లెయిన్గా ఉండే చోట చేశాను అనమాట. ఆ విధంగా చాలా కష్టాలు పడి చేసాము ఆ సినిమా. మొత్తానికి కిరాయి రౌడీలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.